మంచితనాన్ని బలహీనతగా భావించవచ్చా? మంచి వాళ్ళు చివరికి ఎందుకు బాధపడతారు? ఎందుకు ఎక్కువగా మంచి వాళ్ళే మోసపోతారు? దీనికి కారణం ఏమిటంటే, మనం చిన్నప్పటి నుంచే ఒక విషయం తెలుసుకుంటాం, మంచిగా ఉండు, అందరినీ సంతోషపరచు అని. కానీ నిజ జీవితంలో మంచితనం ఉన్న వారినే ఎక్కువగా ఉపయోగించుకుంటారు. నో చెప్పలేని వారిని అందరూ తేలికగా తీసుకుంటారు. దీన్ని బట్టి చూస్తే మంచితనం నిజంగా బలహీనతేనా, లేక మనం వాడే విధానం తప్ప? మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని చెప్పండి. రియల్ లైఫ్ సిచ్యువేషన్ లో ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. నీ ఫ్రెండ్ ప్రతిసారి డబ్బు అడుగుతాడు, నువ్వు వద్దు అనలేక ఇస్తూనే ఉంటావు. మొదట థ్యాంక్స్ బ్రో అంటాడు, తర్వాత అది హ్యాబిట్ గా మారుతుంది. చివరికి తిరిగి ఇవ్వకపోయినా పట్టించుకోవు. ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. ఆఫీస్లో లేదా స్కూల్లో నీ పని కాకపోయినా గానీ ఆ పని నువ్వే చేయాలి అంటారు కొందరు. నువ్వు మంచిగా ఆ పని చేసిస్తావు, కానీ దాని ఫలితం ఏమిటంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు, నువ్వు స్ట్రెస్ గా ఫీల్ అవుతావు. ఇక్కడ సమస్య నీ మంచితనం కాదు, నీకు లిమిట్స్ లేకపోవడమే సమస్య. దీనికి కారణం నో చెప్పలేకపోవడం. మనకు నో చెప్పడం ఎందుకు కష్టంగా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు నన్ను ఇష్టపడకపోతారేమో అనే భయం, అందరినీ సంతోషపరచాలి అనే పిచ్చి ఆలోచన, సహాయం చేయకపోతే నేను చెడ్డవాడిని అవుతాను అనే నెగిటివ్ థాట్, నా అవసరాలు అంత ముఖ్యమా అని నీకు నువ్వే తక్కువ చేసుకోవడం. కానీ నిజమేమిటంటే ప్రతి ఎస్ వెనుక ఒక నో ఉంటుంది. నువ్వు ఇతరులకు ఎస్ అంటే నిన్ను నువ్వే నో అనుకుంటున్నావు అని అర్థం. మంచి వాళ్ళు ఎందుకు మోసపోతారో తెలుసా? మంచి వాళ్ళు మోసపోవడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, ట్రస్ట్ ఎక్కువగా పెట్టడం, అంటే అందరూ మనలాగే ఉంటారని అనుకోవడం. 2, లిమిట్స్ లేకపోవడం, అంటే ఎక్కడ ఆగాలో తెలియకపోవడం. 3, కన్ఫ్రంట్ చేయకపోవడం, అంటే తప్పు అనిపించినా కనిపించినా వద్దు అనకపోవడం. కొంతమంది నీ మంచితనాన్ని అర్థం చేసుకోరు, అది వారి అవసరంగా చూస్తారు. ఒకటి గుర్తుంచుకోవాలి, మంచితనం ఉన్న వాళ్ళు బలహీనులు కాదు, కానీ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోకపోతే బలహీనుల్లా కనిపిస్తారు. కాబట్టి మైండ్ సెట్ మార్చుకోవాలి. మైండ్ సెట్ మార్చుకోవడం ఎలా అంటే, నీ ఆలోచన విధానం మారాలి. మంచిగా ఉండాలి, సరైన వాళ్ళతో మాత్రమే మంచిగా ఉండాలి, అందరినీ హెల్ప్ చేయాలి, నీకు వీలైతే మాత్రమే హెల్ప్ చేయాలి. దీనికి 3 శక్తివంతమైన మార్పులు అవసరం. అదేమిటంటే, సెల్ఫ్ రెస్పెక్ట్, నీకు నువ్వు విలువ ఇవ్వాలి. క్లారిటీ ఆఫ్ ప్రయారిటీస్, ఎవరు నిజంగా ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలి. డిటాచ్ ఆఫ్ అప్రూవల్, అందరూ నిన్ను ఇష్టపడాల్సిన అవసరం లేదు. దీనికోసం బౌండరీలు సెట్ చేసుకోవాలి. బౌండరీస్ అంటే ఏమిటి? ఇది వరకు ప్రతిదానికి ఎస్ అని చెప్పేవారు కదా, ఇప్పుడు దానికి బదులుగా నో అని చెప్పడం. ఎలా మొదలు పెట్టాలి అంటే, చిన్న చిన్న నోలతో స్టార్ట్ చేయి. సింపుల్ గా చెప్పు, ఇప్పుడు నాకు టైం లేదు, నేను ఇది చెయ్యలేను అని. ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, గిల్టీగా ఫీల్ అవ్వద్దు. బౌండరీలు పెట్టడం సెల్ఫిష్ కాదు, అది సెల్ఫ్ రెస్పెక్ట్. చివరగా ఒక విషయం గుర్తుంచుకో, మంచితనం ఒక బలహీనత కాదు, అది ఒక శక్తి. కానీ ఆ శక్తికి హద్దులు లేకపోతే అది నీ బలహీనతగా మారుతుంది. ఇక మీదట అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఎస్ చెప్పు, భయపడకుండా నో చెప్పు. నీ విలువలను నువ్వే కాపాడుకో, ఎందుకంటే నీ జీవితానికి హీరో నువ్వే 100%. ఇదండి దీనికి సంబంధించిన విషయాలు. ఈ వీడియోని అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? మీ మంచితనాన్ని ఎవరో ఉపయోగించుకున్నారా? కామెంట్లో మీ అనుభవం చెప్పండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్, జై హింద్.